నేను కీర్తి కోసమో, ప్రతిష్ట కోసమో, ఫ్లెక్సీల కోసమో, ప్రకటనల కోసమో, ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు. నేను చేసిన పనే నా ఫ్లెక్సీ. ఆ వంతెన చూస్తే నేను కనపడాలి, రోడ్డు చూస్తే నేను కనపడాలి, నీళ్లు చూస్తే నేను కనపడాలి, ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫ్లెక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా. ఈ జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిలాడతా. యాడీయటానికి కూడా నేను ఒప్పుకోను. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, ఆడ మోములో చిరునవ్వు చూడాలి, ఆడ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో, పేరు కోసమో, క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా అనుకుంటే పూజ్యులు ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు గంగలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీనేవా, గాలేరు నగరి, తెలుగు గంగ ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. శంకుస్థాపనలు చేపించే అవకాశం వచ్చింది. అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతోటి. ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎస్ఎల్బిసి ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషను 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున. పాలేరు నుంచి బ్యాక్ వాటర్స్ తీసుకెళ్లాలంటే కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ అనేటటువంటి ఆటంకం ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు నాకు సాధ్యం కాలేదు. అయినా సరే నరసింహలగూడెం 1, 2 అని పెట్టి కొంత భాగానికి నీళ్ళు ఇవ్వగలిగా. కానీ నాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలేరు నుంచి ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ఎస్పి కెనాల్లో వేస్తే 76,000 ఎకరాలు పాలేరు నియోజకవర్గంలో నీటిపారుదల వస్తుందని చెప్పి ఆ రాజు ప్రభుత్వాన్ని ఒప్పించి, ముఖ్యమంత్రిని ఒప్పించి ఇదే పెద్ద మనిషితోటి ఆ పనులు చేయించాను. ఈ ఆటకి దగ్గరగా 7-8 సంవత్సరాలు, 6-7 సంవత్సరాలు పాలేరు రూపురేఖలు మారిపోయినాయి. తాగటానికి నీళ్ల కోసం చుట్టాలిళ్ళకి పోయేటటువంటి పరిస్థితి, పశువులకి నీళ్లు పెట్టుకోవటానికి ఊళ్ళు వదిలిపెట్టి ఆవులు, ఎడ్లు తోలుకొని చుట్టాలిళ్ళ కాడ బతికేటటువంటి పరిస్థితి, భరోసా లేనటువంటి బతుకు, పంట చేతికి రాదనే భయంతో అప్పులు తీర్చలేనటువంటి తిరుమలాయపాలెం మండలం. అటువంటి మండలాన్ని సస్యశ్యామలం చేసినటువంటి సంతృప్తి నాకుంది.